చిన్నగా చిలికినందుకు మీరు సముద్రాన్ని చిలికేసి మొత్తం ఉపోద్ఘాతం మొత్తం బయటికి చెప్పారు. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీలో తెలుగుతనంతో పాటు తమిళతనం కూడా ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. నేను బేసిక్గా తమిళనాడులో 30 years నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసింది చెన్నైలోనే. మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే మంచి క్వశ్చన్ వేశారు. దీంట్లో బ్యూటీ ఏంటంటే SIFCC సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్ పేరండి. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ అండి. సెకండ్ బ్యాచ్లో ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత నేను చేరడానికి కారణం రామ్ ప్రసాద్. అతను ఎన్టీ రామారావు రికమెండ్ బక్క ఉండేవాడు సన్నగా, హీరో రామ్ ప్రసాద్. తర్వాత ఆ ప్రిన్సిపాల్ రాజా రామదాస్ గారు అమెరికా నుంచి వచ్చి ఆయన పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. అంటే రామ్ ప్రసాద్ నేను దాదాపు. తర్వాత బ్యాచ్ భానుచందర్, సుధాకర్, కామెడియన్ సుధాకర్ వీళ్ళు. లాస్ట్ బ్యాచ్ చిరంజీవి, నాజర్, మాకు సబ్ జూనియర్స్. ఇది ఫిలిం ఇన్స్టిట్యూట్ బ్యాచెస్. ఒక బ్యూటీ ఏంటంటే ఈరోజు మా SIFCC ఇన్స్టిట్యూట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మెగాస్టార్, సూపర్ స్టార్. అది ఎంత గర్వకారణం అంటే గొప్ప విషయం కదా అది. మేమంతా ఆ రోడ్లో టీ కొట్టలో కలిసి తాగి జాలి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కదా, అలా ఉన్నవాళ్ళం అందరూ 5 బ్యాచ్లే. 5 బ్యాచ్తో స్టాప్ చేశారు. SIFCC క్లోజ్ అయ్యి అడయార్ DFA స్టార్ట్ అయింది. DFT మాది DFA. అడయార్ DFTలో రాజశేఖర్ జీవితం ఈ బ్యాచ్ చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళు మాకది స్కూల్ లాగా, పెద్ద కాలేజీ లాగా. మాది అది కాదు. మా 5 బ్యాచ్లు స్పెషల్. రజనీకాంత్ నుంచి చిరంజీవి వరకు 5 బ్యాచ్ల్లో 10-12 మంది కూడా ఉండరు. 5 బ్యాచ్లకు ఒక 50 మంది ఉంటాం అంతే. 5 బ్యాచ్లు అది ఒక గొప్ప ఇన్స్టిట్యూట్. ఆ 5 బ్యాచ్ల్లో వాళ్ళతో పాటు నేను ఉండడం అదొక అదృష్టం. బ్యూటీ ఏంటంటే చిన్నప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరం మా హయాంలో వాళ్ళు పెద్ద సూపర్ స్టార్స్. అంటే ఎంజీఆర్ని తమిళనాడులో అడిగేవాళ్ళు. ఎంజీఆర్ అని ఆయన బయట కనబడ్డు. ఇప్పుడు హీరోలు రోడ్డు మీద వచ్చేసి షూటింగ్ చేస్తారు. ఎంజీఆర్ వచ్చి రోడ్డు సెట్ కూడా స్టూడియోలో ఇప్పించుకునేవాడు. ఎంజీఆర్ని చూశాడంటే దేవుణ్ణి చూసినట్టు. ఆయన సీఎం కూడా అయ్యాడు, చనిపోయాడు. అంత గొప్ప వ్యక్తి. నేను ఎంత కష్టపడ్డాడు అన్నానికి లాగా ఫుట్పాత్ మీద. అలాంటి వ్యక్తి సీఎం కూడా అయ్యాడు. ఆయనకి నేను మేడిపోయాను. ఆయన మాకు ఒకరోజు క్లాస్ తీసుకున్నప్పుడు నా చేతిని ముద్దు పెడుతున్నాడు. ఆయన వచ్చి మాకు క్లాస్ తీసుకున్నాడు. వాడు రజనీకాంత్ అందరూ ఉన్నారు మా చుట్టూ. అందరూ రాయన్ ప్రసాద్, రజనీకాంత్, మేమంతా ఎంజీఆర్ క్లాస్ తీసుకున్నప్పుడు. అప్పుడు మాకు ఎంజీఆర్ దేవుడిలాగా చూసేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు దేవుడిలాగా. ఎన్టీ రామారావు ఫ్రెండ్ ఎవరు వస్తే ఈయన ఎన్టీ రామారావు ఫ్రెండ్స్ అంటే ఆయనలో ఎన్టీ రామారావు చూసుకున్నప్పుడు ఈయన ఎన్టీ రామారావు ఫ్రెండా ఏమండి ఎన్టీ రామారావు గురించి అడిగేవాళ్ళు. అదొక భాగ్యం అండి. అట్లాగా ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి నాకు అటాచ్. మేమంతా ఒకే స్టూడెంట్స్. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు క్లాస్మేట్స్. మీ క్లాస్లో ఒకటి PM ఇంటూ CM అవుతాడు, కానీ మీ క్లాస్మేటే కదా వాడు. అలాగా అంత అటాచ్. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు సార్ మీరు రజనీకాంత్ ఉన్నారా అని. ఈరోజు వాళ్ళు సూపర్ స్టార్స్ కాబట్టి అదొక అదృష్టమే. నేను ఎప్పుడు భావించాను కదా ఎన్టీ రామారావు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళంత గొప్ప వాళ్ళని. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళతో చదువుకున్న మన కళ్ళ ముందు సూపర్ స్టార్ అయ్యారని చెప్పి అట్లాగా వాళ్ళతో నాకు సినిమా ఒకరోజు రజనీకాంత్ జరిగిన ఇన్సిడెంట్ చెప్పనా? చాలా ఉన్నాయి మా ఇన్స్టిట్యూట్లో. ఓకే తను నేను మ్యాజిక్ చేస్తాను, దానికి ఇష్టం, అలాంటివన్నీ ఇలాగ ఒక అనుబంధం ఉండేది. ఒకరోజు నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పారు, రజనీకాంత్కి మా ఇంటి పక్కన రాఘవేంద్ర కళ్యాణ మండపం ఒకటి ఉండేది ఆయనకి. అంటే పెళ్ళిళ్ళకి అద్దెకి ఇచ్చేవాళ్ళు కిరాయికి. ఎందుకు పిలిచాడు అనిపోయి సాయంత్రం రమ్మన్నా అంటే నేను వెళ్ళాను. వెళ్తే ఎవరితో పెళ్ళిలాగా అడవిడి జరుగుతుంది అక్కడ. ఎవరితో పెళ్ళితే మనల్ని ఎందుకు పిలిచారు, రజనీకాంత్ పిల్లడం ఏంటని చెప్పి సొంతలో చూస్తే అక్కడ మా ఇన్స్టిట్యూట్ మా బ్యాచ్మేట్సే తెల్ల పంచులు తెల్ల షర్ట్లు వేసుకున్నారు. దాంట్లో 4 మా క్లాస్మేట్స్. విఠల్ ప్రసాద్ అని రజనీకాంత్కి. ఆయన రజనీకాంత్ని కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయితే రజనీకాంత్ తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ లాగా పెట్టుకొని ఉందో లేదో తన అన్నం పెట్టి సాకాడు. రైట్. అయితే విఠల్ ప్రసాద్ ఇప్పుడు కనబడ్డాడు. అరే మనవాళ్ళు ఉన్నారు, నేను కూడా లోపలికి వెళ్ళా. ఇదేంటి అందరూ పంచలు కట్టుకున్నారంటే అరే మాకే తెలియదు, పని చేయ రూమ్కి వెళ్ళరా నువ్వు, ఆడ ఫుల్ పంచల షర్ట్లు ఉంటాయి, నీ సెట్ అయింది వేసుకొచ్చారు, ఇదేం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆ రూమ్కి వెళ్ళా. వెళ్తే అక్కడ వీళ్ళు వదిలేసిన బట్టలని దండాలు వేదనే. వీళ్ళు కూడా మళ్ళాగే వచ్చి ఇక్కడ వేసారా అని నా ప్యాంట్ షర్ట్ ఇప్పాడేసి నేను ఒక పంచ కట్టుకొని షర్ట్ వేసుకొని వీళ్ళతో వచ్చి నిలబడిపోయా.
ఇక్కడ బ్యూటీ అందరూ వచ్చే వాళ్ళందరూ కట్టుకొని నిలబడమే కానీ అసలు ఏం సీన్ ఎవరికి తెలియదు. అందరూ ఎట్లా నిలబడ్డాం వచ్చి. సార్ రైట్, కమలాసన్ మంచి అందరూ స్టార్స్ పెద్దవాళ్ళు. రజనీకాంత్ వచ్చాడు. రజనీకాంత్ ఏ గెటం దిగాడు, మాకు ఏదైతే తెల్ల పంచ తల్లి షర్ట్ ఇచ్చాడో అదే పంచ షర్ట్తో తను దిగాడు. సరే అందరం కలిసి అసలు లోపల రమ్మన్నారు. వీళ్ళందరూ ఆడిటోరియంకి వెళ్ళిపోయారు. ఆడిటోరియం స్టేజ్ మీద ఒక పెద్ద సింహాసనం లాంటి ఒక 10-14 సింహాసనాలు పెట్టేశారు. పెద్దవాళ్ళు అతిరథ మహారాజులు వచ్చారు కదండి. మాకు ఎంట్రీలోనే 10 కుర్చీలు వేసి మా 10 మందిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అందరూ మాకు సెకండ్లు ఇచ్చిపోతున్నారు. బిట్టలు మనకెందుకు సెకండ్ ఇస్తున్నారు, మూసుకోరా నాకే తెలియదు అంటారు బిట్టలు. సరే మాకే తెలియదు ఎందుకు సెకండ్ ఇస్తున్నారు, అది సస్పెన్స్ అండి. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ 10 మందిలో 9 మంది నాతో చదువుకున్న వాళ్ళు, స్టిల్ మేము కాపుడు క్లాస్మేట్స్, మా సీనియర్స్ ఉన్నారు. ఆ సీనియర్ బ్యాచ్లో నేను ఒక్కనే జూనియర్ని. రజనీకాంత్ ఇతను నల్లగున్నాడు, కలగున్నాడు, ఇతను ఎవరో తెలియదు, మనం అడిగితే బాగుంటుంది, మన ఇష్యూడ్ కాదు ఇతను మాత్రం. తెలుసు కదా మనం చదువుకున్న వాళ్ళు ఎవరో మనకి తెలుసు కాదని సైలెంట్గా ఉన్నా. ఈ లోపల స్టేజ్ అంతా ఆడిటోరియం పెళ్ళయింది. రజనీకాంత్ వైఫ్ స్టేజ్ మీదకి ఎక్కింది. వైఫ్ స్టేజ్ మీదకి ఎక్కితే స్క్రిప్ట్ బై రజనీకాంత్. తను ప్రతిసారి రజనీకాంత్ అన్న శివాజీరావు అంటే రజనీకాంత్ అనబడే శివాజీరావు అనేది ప్రతి డైలాగ్కి ముందు రజనీకాంత్ అనే శివాజీరావుకి గురువు గారు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గారు కె బాలచంద్ర గారిని పిలుస్తున్నాం. ఫస్ట్ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. బాలచంద్ర గారు వెళ్ళి ఆ సింహాసనం మధ్యన కూర్చున్నాడు. మేము అనుకుంటాం ఏమైంది లోపల. సెకండ్ ఏమో రజనీకాంత్ అనే శివాజీరావుకు 4 వర్షం సోరిపోటు వెళ్తారు. సోరిపోటు వెళ్తారు అంటే సాపాడు అంటే అన్నం, సాపాడు అంటే అన్నం, సోరు అంటే కూడు, కలోకియల్ లాంగ్వేజ్ కూడు. ఆమె అన్నం పెట్టి సాకాడని చెప్పలే, కూడి పెట్టి వేయించాడు అనింది. అంత కరుకులు రాశాడు రజనీకాంత్ స్క్రిప్ట్. అక్కడ 4 ఏళ్ళు విఠల్ ప్రసాద్ రజనీకాంత్కి అన్నం పెట్టి కూడి పెట్టాడు. నా పక్కన విఠల్ ప్రసాద్ వచ్చి పోసేసుకున్నాడు మధ్యలో. బాబాయ్ నన్ను ఎందుకు పిలిచాడు, లేకపోయి బాలచంద్ర దగ్గర ఆడ కూర్చోవాలి. వెళ్ళి పొడితో కూర్చున్నాడు విఠల్ వెళ్ళి. తర్వాత ఆమె రజనీకాంత్ అన్న శివాజీరావు కండక్టర్కి పనిచేశాడు. ఆయన అప్పుడు కండక్టర్ పనిచేసింది 10వ నెంబర్ బస్సు బెంగళూరులో. ఆ బస్సు తోలిన డ్రైవర్, నేను ఇంతవరకు టెన్షన్ పడుతున్నాను, ఈ 10వ వ్యక్తి ఎవడరా నల్లగున్నాడు, ఎవడరా అని. వాడు వీడు రాజబహదూర్ 10వ నెంబర్ బస్సు తోలిన డ్రైవర్. ఇంకా ఆయన ఆ బస్సు తోలుతున్నాడు, డ్రైవర్ బస్సు తోలుతున్నాడు, స్టిల్ ఈజ్ ద డ్రైవర్ అని రప్పించాడు. తన వల్లే తను ఇండస్ట్రీకి వచ్చాడు. దుర్యోధన వేష పేరు స్టోరీ ఉందిలే. తర్వాత ఆయన పిలిచి అతను వెళ్ళి ఆ పక్కన ఆ కింద కమలాసిన పెద్ద పెద్ద హీరోలు కింద ఉంటే బస్ డ్రైవర్ వెళ్ళి బాలచంద్ర పక్కన కూర్చున్నాడు. తర్వాత జూనియర్ ఆగిందారం నెరింగి పలిగిన నంబర్ అంటే ఆత్మీయుడు, అనుబంధమైన వాడు పురుషోత్తమని నన్ను పిలిచారు. ఏమో నన్ను కూడా పిలిచాడు బాబు, నాకు టెన్షనే. వెళ్ళిపోయి నేను విఠల్ ప్రసాద్ పక్కన కూర్చున్నా. ఇటు మేము 10 మంది ఫిల్అప్ అయిపోయాం స్టేజ్లో ఫిల్అప్ అయిన తర్వాత ఆ వీడియో ఉండాలి. రజనీకాంత్ ఎక్కాడు మంచితోటి మా డ్రెస్తో స్టేజ్ మీద ఎక్కి ఇవాళ ఎన్నోడ పరిచయం ரொம்ப నాள் వచ్చి అసలు అప్పుడు ఆయన ఈ రోబోలు ఈ భాషలు కూడా రాలేదు, అప్పుడే రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఇంకా ఎంతకాలం చేస్తారు బారు. నాకు అందుకే వీళ్ళందరికీ నేను ఒక సినిమా తీస్తున్నా, నేను కాదు ప్రొడ్యూసర్, వీళ్ళే ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశాను మమ్మల్ని. అది షాక్ మేమంతా. ఆ సినిమాని వల్లి అని తీశాడు ఇళయరాజా మ్యూజిక్లో. తెలుగులో విజయాన్ని వచ్చింది, తమిళ కంటే తెలుగులో బాగా ఆడింది. ఆ సినిమాలో ఆ క్లిప్పింగ్ ఉంటుంది. సో ఆ సినిమాకు మా షేర్ ఇచ్చి ఇంకా అసలు 2 నెలలు రజనీకాంత్ తోటి పొల్లాచ్చిన ఒక ఏరియా ఉంది తమిళనాడులో, మంచి కొండలు, బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. అక్కడ మీరు 2 నెలలు చిన్నపిల్లలాగా ఆడుకున్నామంటే రోజు వచ్చి అవి మ్యాజిక్లు తమాషాలు అంతా అలా గడిపాను రజనీకాంత్ తోటి. అవన్నీ మర్చిపోలేము ఈరోజు. ఆ తర్వాత అతను ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ కాదు, ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అయ్యవడం తనకి అతని గర్వం లేదు. తనకుండే ఒక గొప్ప క్యారెక్టర్ ఏంటంటే ఎంత పెద్ద హీరో కూడా మనకి తెలిసినోడైనా ఈవెన్ ఎవరు కానీ మన సెట్లోకి వెళ్తే
మళ్ళీ చూసి వాడు బిజీగా ఉంటాడు కాబట్టి వాడి పనిలో ఉంటా వాళ్ళు పట్టించుకోడు. మనమే అన్ని గ్యాప్లో చూసిన తర్వాత ఏంటి బాగున్నావా అంటాడు. అది ఫార్మాల్గా. కానీ రజనీకాంత్ దగ్గర ఒకటి ఉంది, మనం వచ్చి దూరంగా నిలబడి సెట్లో నిలబడి ఎప్పుడు చూస్తాడో ఏమో తెలియదు, మనకి తెలియదు. కట్ చేస్తే పక్క పొజిషన్లో మన ఏమాని ఉన్నప్పుడు మన పక్కన చేయబడి చూస్తే ఏరా అంటాడు. అదండి, దట్స్ కాల్డ్ రియల్ అఫెక్షన్. గాట్ ఇట్ ఫ్రమ్ రజనీకాంత్ లాట్ ఆఫ్ టైమ్స్. ఐ లవ్ హిమ్ లైక్ ఎందుకు ఆ ఒక్క విషయంలో హ్యాట్స్ ఆఫ్ అండి. అతనికి ఏం కర్మండి, అది అతనికి ఆ ఇష్టం ఉంది. ఆ పాత స్నేహితులు, అది లేకపోతే కండక్టర్, డ్రైవరు, అది ఇప్పుడు కూడా చెప్తాడు కదా. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో దుర్యోధనుడు చెప్తా గద ఇట్ట పెట్టి టేసా అదని చెప్పి ఆయన ఈ వయసులో దాని గురించి చెప్తా ఆ మెమరీస్లోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నాకున్న ముఖ్యమైన వాళ్ళు నన్ను పొగిడే వాళ్ళు నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమంటారంటే విట్టలు కూడా రే టైం బాగుందిలేరా అందుకే ఎట్టున్నావు అంటాడు. సో ఆయనే లైక్ చేస్తారు అంతే కదా. ఏది కాదు మనకి దేవుడు ఏ రాసి పెట్టాడు, కానున్నది కాక మానదు, కానున్నది కాక మానదు, కానిది కానే కాదు. ఎవడు ఏ స్టేజ్కి రావాలో ఇట్ వాజ్ ఆల్రెడీ రిటర్న్ బై గాడ్. కానున్నది కాక మానదు. బట్ ఎట్ ది సేమ్ టైం పొరుత్తాడు భూమి ఆల్మాన్ అన్నాడు. ఓపిక ఉన్నవాడు భూమిని పరిపాలిస్తాడు. అక్కడ కంటెంట్ ఎప్పుడు ప్రకృతికి నువ్వు అటాచ్ అయ్యావో నిన్ను ప్రక్షాళన చేస్తుంది ప్రకృతి. ఆటోమేటిక్గా నీలో ఉండే పాపాలు కడగబడతాయి, ఆటోమేటిక్గా నీలో ఉన్న శక్తి పెరుగుద్ది. ఆటోమేటిక్గా మదియాలు విధియ వెళ్ళలాం తమిళ్లో అన్నాడు. నీ మనసుతో నీకు రాసించిన విధిలిఖితాన్ని కూడా మార్చొచ్చు అన్నారంటే పెద్దవాళ్ళ మాట, వేదాల మూట. మదియాల్ విధియ వెళ్ళలాం, విధిని కూడా జయించొచ్చే, తలరాత మార్చడం కాదు, మనసే నీ మదితో విధి జయించవచ్చు అన్నాడంటే ఎంత గొప్ప విషయం అది. ఇన్నర్ ఫీలింగ్ కెన్ ఓపెన్ యువర్ ఫిజికల్ హీలింగ్. నీ క్యాన్సర్ని కూడా నీ మనసు బాగా చేస్తాడు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ నేను చదివినప్పుడు అయ్యో ఇంత పెద్ద మెడిసిన్ ఉందంట మనలోనే, ఇది తెలియకుండా మనం కందమూలాలు తింటాం. ఇప్పుడు బ్యూటీ ఉంది, ఒకటంటాడు ఇదే తినాలి అది. నేను పక్కా నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. మరి ఇప్పుడు ఏ డాక్టర్ ఆకుకూరలు అవి ఇది ఎవరికండి నేను చెప్పే సిద్ధాంతం వింటే చచ్చిపోతారు. నేను చెప్పే సిద్ధాంతంలో ఇంకా మీరు చెప్పే సిద్ధాంతంలో రాద్ధాంతం ఉంది, అర్థవంతమైన సిద్ధాంతం నేను చెప్తాను. సృష్టిలో ముక్కాల భాగం ఇప్పుడే చెప్పా, భూమిలో ముక్కాల భాగం వాటర్ ఉంది, కాలు భాగం ఎర్త్. ఈ ఇండియా, జపాన్, రష్యా, ఈ ఇంగ్లాండ్, అమెరికా, ఇండియా. ఈ కాలు భాగంలో పండిన ఈ కందమూలాలు, మొక్కలు, పాపం దేవుడు సృష్టించిన కుందేళ్ళు, మేకలు, అవి తినే ఆవులు, బర్రెలు, గేదెలు, జంకలు తినేయి. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారని ఈ మొక్క తిని ఆ మొక్క తిని మనం మేకలమా? వాడు ఎవడు అన్నాడు 100 మొక్కలు తినేదానికంటే 100 మొక్కలు తినే మేకని తినేస్తాను మొత్తం నాకు ఇచ్చేసింది రా అన్న ఒకసారి మండిపోయి. అవును 100 మొక్కలు నేను పీక్కొని తినలేదు, మేక తింటే దాన్ని తినేస్తాను నాకు వచ్చేసింది. కానీ అది కూడా రాంగే. కందమూలాలు సృష్టించింది కుందేలు, వాటికి ఈ కుందేలు మేకలు జంకల్ని తినడానికి పుట్టించింది పులులు, సింహాలు మళ్ళీ రెడీకి వాటి కోసం ఉన్నాయి. బయటికి వాడికి పెట్టాడు, మనిషి వాటిని తినేస్తున్నాడు. సిద్ధాంతం ప్రకారం అది రాంగ్. సిద్ధాంతం ప్రకారం దేవుడు ఆల్రెడీ ప్రిజర్వ్ చేసి పెట్టాడు. ఏం తెలుసా, 75% వాటర్, భూమి మొత్తమే కాలు భాగం. ఇంతమంది మనుషులకి ఫుడ్ తినాలంటే 75% సముద్రం పెట్టాడు. కాబట్టి సీ ఫుడ్, చేపలు ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అందుకే బెంగాలీ బ్రాహ్మణ్స్ కూడా చేపలు వేసుకుంటారు దీంట్లో. ఫిష్ ఈజ్ ద, ఈరోజు సైన్స్ చెప్తుంది ఫిష్లో రేడియము, ప్లాటినము, గోల్డ్, సిల్వర్ అన్నీ ఉన్నాయి చేపలో. కొంతమంది నచ్చదు, నచ్చకపోతే మనం ఏం చేయలేము, కర్మిస్తాను. బట్ సైంటిఫిక్గా ఫిష్ ఈజ్ ద బెస్ట్. మనిషికి దేవుడు ఇచ్చిన ముక్కాలు బాగా ఎత్తులు పెట్టిన సీ ఫుడ్డే మనిషి తినాలి. ఏమో నేను ఇలా ఉండడానికి కారణం అదే ఏమో తెలియదుగా. నా సిద్ధాంతమే కరెక్టే ఉండాలని నేనేగా ప్రూవ్మెంట్. నేను 1 కిలో చేపలు తింటే నాకేమోదు, 1 బంగాళదుంపడే కడుపులో వచ్చేస్తుంది. అంటే మిమ్మల్ని బంగాళదుంప తినమని కాదు, ఎవరికి ఏ ఫుడ్ ఇష్టమో, ఎవరికి ఏది అరుగుద్దో, ఎవరు దేని లైక్ చేస్తారో అది తినండి, తప్పే లేదు, బాగుంటారంతే. మీ బాడీకి సూట్ అయింది, విచ్ షూట్స్ ఫర్ యువర్ బాడీ, దట్స్ యువర్ కాంటెంట్ అంటే ఫినిష్. నాకు అది ఇష్టం, నేను తిన్నా. బట్ సిద్ధాంత ప్రకారం చూస్తే ఇది కరెక్టే కదా.
ఇన్ని కొందేళ్ళు మేకలు తీసే మొక్కలు మనం పాడు చేస్తా మనకేదో జబ్బు వచ్చిందని అది తప్పే. పూలు గేదెల్ని గొర్రెల్ని కోసుకొని తినడం తప్ప, వాటికి అవి ఉన్నాయి. మనం తినాల్సింది అదే. కాసిన పండు తినచ్చు, పండ్లనే మనకి ఇచ్చిన వస్తువులు. ఇంకా మొక్కల్ని పీక్కొని తిని ఆకు తిని మేకలు తింటాయి. ఆయన ఎవరో అన్నారు ఒక ఆయన, అన్ని ఈ ఆకు తిని పొద్దున ఆకండి ఎన్ని ఆకులు తింటా, ఒక మేక తింటా అన్ని ఆకులు సరిపోతుంది. అది కూడా కరెక్టే. ఆ మేక తింటే ఆకులు వచ్చే బలం దీనికి వచ్చేస్తుంది. ఇది ఫుడ్ కంటెంట్ గురించి చెప్పానండి, ఎందుకంటే అది కూడా తెలుసుకోవాలి. బట్ అవే ఫ్రమ్ ఆల్ నేను చెప్పిన సిద్ధాంతమే నాకు గొప్పది కావచ్చు, నాకు సూట్ అయింది. దట్ ఎలిజిబిలిటీ ఐ గాట్. నాకు అది సూట్ అయింది, నేను ప్రూవ్ చేశాను కదా. ఐ మీన్ ది స్టేజ్ విత్ దట్. బట్ అది మీ మీద రుద్దను. మీకేది ఇష్టమో అది మీరు తినొచ్చు. వాడెవడో చెప్పాడని కష్టమైంది తిని కష్టాలు తెచ్చుకోపోకర్లా. డాక్టర్లు ఏం చెప్తారు, ఏ డాక్టర్ని ఎవరు నమ్మొద్దని. నీ మనసే పెద్ద డాక్టర్. అది లేటెస్ట్ సైన్స్ చెప్పింది. లిసన్ టు యువర్ హార్ట్ అట్ ది సేమ్ టైం. ఏ ఉదయం ఒక మాట చిన్న శాంపిల్ చెప్తాను. నేను పెరుగు తిన్నాండి, పెరుగు తిన్నా. పెరుగు తినకపోతే ఫుడ్ తిన్నట్టే కాదంటారు. ఒక వస్తువు కుళ్ళిపోతే మీరు తింటారా? అమ్మో బాబు చీచి గబ్బగొడ పారేస్తాడు, కంపకొడుతుంది. దేవుడికి పెట్టే పవిత్రమైన పాలు, అడ్డీలు చేసే పాలు, మనం తాగే పాలు, దానికి కావాలని కొళ్ళబెడితేనే కదండి అది పెరుగు అవుద్ది. ఎప్పుడు పెరుగు అనేది కుళ్ళిన వస్తువు, దాంట్లో ఎన్నో ఉండొచ్చు పోషకాలు వేరే అండి. నాకు సెట్ అవుతే నేను తాగను, మీకు సెట్ అయితే హ్యాపీ వేరు. కానీ సెట్ చేసుకున్నారు కాబట్టి హ్యాపీ. బట్ సిద్ధాంత ప్రకారం అది పాలుని విరగొడితే పెరుగు, కొందరు పెరుగు లేకపోతే అన్నమే తినరు. సో సెట్ అయితే ఓకే. అలాగా కొన్ని ఉంటాయి నీ మనసులో. నువ్వు కుళ్ళిన మనసు, స్వార్థం, అసూయ, ఈర్ష్య, ఇవి మనిషిని సర్వనాశనం చేసేస్తాయి. దేనికి ఈర్ష్యపడతావు, దేనికి అసూయపడతావు? నువ్వు దేనికి ఈర్ష్యపడి అసూయపడుతున్నావు అది శాశ్వతం కాదు. రైట్, పడు, ఎవడైనా పడతాడు. మనిషి అన్న తర్వాత అబ్బా చూడు వాడు నా పక్కనాడు, వాడు ఎదురైతే నా దొరకలేని పడతాడు. ఈ రోజుల్లో ఎట్లాంటి జనరేషన్ అంటే, బావా బాంబే షాడు బావా, నా కొడుకు నా ఇంటి గుమ్మానికి తగిలి పక్కింట్లో పడింది బాగా పోయాడు అంటే వాడిపోతే పర్వాలే, వీడి గుమ్మా వాడిపోయాడంట. అంత కుచితంతో బతికేది ఎంత తప్పది. ఇదే వాడికి జరిగి వాడని ఉంటే నా గుమ్మానికి, అది ఆలోచించిన వీడు. ఆ మనస్తత్వం ఉండకూడదు. ఉంది ప్రతి ఒక్కరిలో. అది కామన్, న్యాచురల్ బ్లడ్ ఇన్స్టింక్ట్. కానీ అది మార్చుకోమని చెప్తున్నా. అది శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడే నువ్వు మారుతావు. అదేదో చాలా శాశ్వతం, వాడు ఏమైనా 100 ఏళ్ళు దాన్ని పెట్టుకుని అనిపిస్తాడా? అసలు 100 ఏళ్ళు బతుకుతాడు ఇప్పుడు ఎవడైనా? ఈ జనరేషన్ ఉండదుగా. ఇప్పుడు నువ్వు వాడికేదో నువ్వు ఈర్ష్యపడే వస్తువు, నువ్వు కుచించుకుపోయే ఆ మ్యాటరు శాశ్వతం కాదు అనేది పక్కాగా డిసైడ్ చేసుకున్నప్పుడు నీకు. రజనీకాంత్ నన్ను ఒక మాట అంటాడు ఎప్పుడు, నన్ను ఎప్పుడు చూసావా, ఏయ్ ఎలా ఈజీ అర్థకురా, ఈజీ అర్థకు అంటాడు. దాంట్లో చాలా అర్థం ఉంది. తను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఆయన చెప్పింది ఒక లైన్లో చెప్పాడు. ఆయన హిమాలయాలకు పోతాడు, అన్నీ చేస్తాడు, ఆయనదిగా తెలుసుకోగలిగాడు. అది ఈజీగా తీసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిందంతా తను ఒక లైన్లో చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా, కరెక్ట్ చెప్పాడు రావచ్చు, ఇవల్ల ఈజీ అర్థం అంటే ఆయన కూడా తీసుకోలేకపోతున్నా ఈజీగా, అందుకే బండిపోయాడు ఆయన కూడా. చూసావా, ఆయన లాంటి వాడికి కుదరలే, బ్యాలెన్స్ చేయలేకపోయాడు. బట్ ఈజీగా తీసుకోవాలా అనే తపన ఉంది, ఈజీగా తీసుకోవాలని ఆయనకి తెలుసు. బట్ ఈ కాంట్. అది నా విరుద్ధాడు. వీడంతా నువ్వు తీసుకోలేక ఎందుకు పోయావు, నువ్వు ఎందుకు తీసుకోలేకపోయావు? రజనీకాంత్ని అడుగుతున్నాను నేను. తీసుకోలేడు, అంత కష్టం, జీవితం కష్టం. అది ఈజీగా తీసుకున్న రోజు ఆయనే నన్ను అన్నాడు కదా, ఇవల్ల ఈజీ అర్థకోవాలి. నేను ఈజీగా తీసుకుంటాను, ఏది కూడా ఈజీగా తీసుకుంటాను. దానికి ఒక విషయం చెప్పనండి, నాకంటే గొప్పవాడిని చెప్తా ఈ విషయంలో. అప్పుడు అర్థమైపోద్ది ఈజీగా తీసుకుంటాడు ఏందని. మీకు మోడీ గారు ఒక విగ్రహం పెట్టారు గుజరాత్లో. ఎవరి విగ్రహం చెప్పండి? ఎవరి విగ్రహం? 120 అడుగుల విగ్రహం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు. వెరీ గుడ్, విగ్రహం పెట్టారు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక బారిస్టర్ అంటే లాయర్, అడ్వకేట్. ఆయన ఒక కోర్టులో
ఎవరి కోసం, పేదోడి కోసం, చిన్న తప్పు ఆడిది కాదు, దానికోసం ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు, కష్టపడి వాడిని కాపాడాలని కోర్టులో. ఆయనకి ఆయనకి ఒక పేరుందండి, భారతదేశపు ఉక్కు మనిషి, ఇండియా స్టీల్ హార్ట్ మ్యాన్ అనే బిరుదు ఆయనకి ఇచ్చారు సర్దార్ వల్లభాయ్. చాలామందికి తెలియదు ఎందుకు ఇచ్చారంటే మాకేం తెలుస్తారంట. భారతదేశపు ఉక్కు మనిషి, ఇండియా స్టీల్ హార్ట్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్. అందుకే మోడీ ఆ విగ్రహం పెట్టాడు. ఆ కోర్టులో వాదిస్తే ఆయన ఏం చేశాడంటే, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, టెలిగ్రామ్ వచ్చిందంటే మునిగిపోద్ది ఏదో, సరే టెలిగ్రామ్ వచ్చింది. ఆయన చూసుకున్నట్టుగా మనిషి జోలు పెట్టేశాడు. ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయింది, కేసు విన్ అయ్యాడు. అంతా అయిన తర్వాత జడ్జి కాడికి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాడు, నీ పిల్లలు భార్య చనిపోయారు. వేరే కామన్ మ్యాన్ అయితే ఆడ కేసు ఆఫీసర్ నా పిల్లలు భార్య చచ్చిపోయారు, ఇంక దేనికి నా జీవితానికి పరిగెత్తేవాడు. ఆయన ఒక న్యాయం చేసి వాడు ఒక నిర్దోషి, వాడి నిర్దోషిత్వాన్ని రుజువు చేసి వాడిని కాపాడి తన డ్యూటీ చేసిన తర్వాత నా భార్య చచ్చిపోయారని చూపించాడు. అప్పుడు జడ్జి అన్నాడు, ఏమో ఇది ఉక్కు గుండెరా బాబు అని. అప్పుడు ఇచ్చారు ఆయనకి భారతదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది ఎందుకు చెప్పానంటే, ఇది కూడా శాశ్వతం కాదు. రజనీకాంత్ అన్నాడు కదా ఈజీ అర్థకం అని, నాకంటే ఈజీ తీసుకున్నాడు ఎవడు? సర్దార్ వల్లభాయ్ పటేల్. దాన్ని ఈజీకి తీసుకున్నాడు. ఈ భార్య బిడ్డలు ఎప్పుడైనా చచ్చిపోతారు, నేను కూడా చచ్చిపోతా, కానీ వీటిలో నిర్దోషిత్వం బయటపడాలంటే నేను బతికి నిలబెట్టాలనే హ్యాట్స్ ఆఫ్. అందుకు ఇచ్చారు ఇండియన్ గవర్నమెంట్ అని. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, ఇంత డెడికేషన్తో ఆలోచిస్తే జీవితం ఇంతేనా? జీవితం ఇదే జీవితం. దీనికా మనం బండలు చేస్తున్నాం, మానభంగాలు చేస్తున్నాం, దోపిడీలు చేస్తున్నాం, పక్కనోడి కడుపు కొడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం. రగిలిపోవాలండి. రగిలిపోయిన తర్వాత ఆత్మ ప్రక్షాళన ఉందే, అది చెందినవాడు పరమ జ్ఞానం అవుతాడు. వాడు అంతకంటే అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అద్భుతంగా ఉంటుందండి. అందుకే తీసుకునే దానికంటే ఇచ్చే దాంట్లో ఉన్న ఆనందం వేరే అంటారే, మీరు అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. రజనీకాంత్ ఈజీకి తీసుకోవడం అంటే దాని వెనక ఇంత పెద్ద పరమార్థం ఉంది. ఇవాళ ఈజీ అర్థం అంటే ఈజీకి తీసుకోకుండా కష్టంగా తీసుకొని సీన్ ఏం లేదు. ఏ నిమిషానికి ఏమి జరుగుతున్నాడు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ సెకండ్. ఈ భూకంపం రావచ్చు, ఇక్కడ పిడుగులు పడవచ్చు, రోజు ఏ జరుగుతున్నాయి. టీవీ ఆన్ చేస్తే అదే, అంటే అది ఎక్కడోలే మనకు కాదని పక్కింటి బాంబులాగా అనుకుంటే తప్పది. అది మనకి అనుకుని వాళ్ళు అనుకుంటే, ఈరోజు ఢిల్లీ మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది, ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని పెద్దోళ్ళు దినగండం 100 ఏళ్ళ ఆయుష్, దినగండం 100 ఏళ్ళ ఆయుష్, ప్రతి క్షణం గండమే, బట్ 100 ఏళ్ళ ఆయుష్. ఎగ్జాంపుల్ ఎందుకు భయపెట్టారు? అది ప్రతి దినం గండం ఉన్నప్పుడు దేనికిరా భయపడి బతుకుతావు, దేనికిరా కోపంతో బతుకుతావు, దేనికిరా కుళ్ళుతో బతుకుతావు, దేనికిరా అజ్ఞానంతో బతుకుతావు. జస్ట్ బయటికి పోయి బతుకుంటావు అనే గ్యారెంటీ నువ్వు ఇవ్వాల్సింది ఒకటి చేసుకో. నువ్వు అన్నీ లేనప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోమ్మా, కష్టంగా తీసుకోవాలి. జీవితం ఎవ్వడికి లేదు, అది బెచ్చగాడే ఎవడైనా. జీవితం నువ్వు కష్టంగా తీసుకొని నువ్వు కష్టాలు మలుచుకొని ఆ పొదల్లో ఇరుక్కుంటున్నావు, కానీ నీ మనసు కరెక్ట్గా పాత్రలో ఉంటే కష్టం అనేది లేదు. దానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళ సాగుతుంది, కోవణத்துக்கு மிஞ்சின దరిద్రం இல்லை, కోవణத்துக்கு మించిన దరిద్రం இல்லை, ఉయిరికి మించిన ఆపత్తి இல்லை. అంటే గోసిపాతికి మించిన దరిద్రం లేదు, ప్రాణానికి మించిన ఆపద లేదు. దానికి ఎగ్జాంపుల్ మనం ఉన్నాం. సూటి గీట్ వేసుకొని జలసాగా సెంట్ వేసుకొని పోతున్నాం, రైట్. వేసుకొని పోరా, తలబట్టుకొని అబ్బా టెన్షన్, ఏదో పోయినట్టు ఈయన పుట్టుకతోనే ఏదో మొత్తం మొండి వాళ్ళతో పుట్టినవాడు, వీడు పెద్ద టెన్షన్, సూట్ వేసుకొని కళ్ళెదురు యానాదోడు ఏంలే ఒక్క గోసీట పెట్టుకొని గడపారి పెట్టుకొని బిడి సుందరంగమ్మ రువగ్గర సాంగ్ వేస్తా పోతుంటాడు నడిచి. వాడికంటే దరిద్రం అని సూట్ వేసుకొని తలపట్టుకొని కాల్చి పారేస్తాను ఆ వాటర్ మార్చి.
వాడు మనిషే, వాడు మనిషే, వాడు ఈజీగా తీసుకున్నాడు. ఆ పరిపక్వత నీలోలే. షూట్ వేసుకుని టెన్షన్ బాబా, ఏంద్రా టెన్షను, వాడు సుందర రంగమ్మ రోగరా, అంతకంటే దరిద్రం అంత మొక్కే వాడికి ఉంది. వాడు నీలాగా పుట్టినోడే, నీకు అంత ఇచ్చాడు దేవుడు, నువ్వు టెన్షన్ పడతావా? అదే చెప్పేది. ఇంకా ఆపద, దోషిపాతికి మించిన దరిద్రంలే, అది నీకు లేదు. వాడు ఉన్నోడు హ్యాపీగా ఉన్నాడు. ఆపద, ఎందుకు భయపడతావు? ఒక్కటే భయం, ప్రాణం పోయేదే భయం. దేనికి భయపడాలా? ప్రాణం పోయేదే. ప్రాణం ఎట్టయినా పోతే అంటే యు నీడ్ నాట్ వరీ ఫర్, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వాడి ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకుంటే జీవితంలో కింగ్ అయిపోతారు, అన్నీ ఈజీగా తీసుకుంటారు.